స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబరు 18వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురువు అతిచారంతో కర్కాటక రాశిలోకి మిథున రాశి నుంచి ప్రయాణం చేస్తున్నాడు. ఈ కర్కాటక రాశిలోకి అతిచారం వల్ల గురువు వెళ్ళినందుకు గాను గురువుకి ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి ఇవన్నీ కూడా ఛానల్లో లైవ్ షోలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ద్వాదశ రాసుల వారు కూడా గురుగ్రహ ఏకవింశతి నామావళి 21 నామాలు మహామంత్రాన్నంలో చెప్పబడ్డాయి. వాటిని ప్రత్యేకంగా మా ఛానల్ మీకు అందిస్తోంది. అంతేకాకుండా ప్రతినిత్యం కూడా గురుగ్రహ ఆశీర్వాదం కోసం దేవానాంచ ఋషీనాంచ దక్షిణామూర్తి స్తోత్రాలు, అలాగే గురు పాదుకా పూజలు, దత్తాత్రేయ పారాయణలు, విష్ణువు యొక్క స్తోత్రాలు, శివుడి యొక్క రుద్రాభిషేకము జరిపించుకున్నట్లయితే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అతిచారం వల్ల ఎటువంటి దోషాలు సంక్రమించవు. అంతేకాకుండా కర్కాటక రాశి వారికి, పంచమ స్థానమైనటువంటి వృశ్చిక రాశి వారికి, భాగ్యస్థానమైనటువంటి మీనరాశి వారికి, సప్తమ దృష్టి ఉన్నందున మకర రాశి వారికి అందరికీ కూడా ఈ గురుగ్రహం అనుకూలత సిద్ధిస్తుంది. కాబట్టి ఎటువంటి ఆందోళన పడకుండా ఈ 21 నామాలని పఠిస్తున్న వాళ్ళకి ఇప్పుడే కాదు, అతిచారం వల్లే కాదు, ప్రతినిత్యం కూడా గురుబలం అఖండంగా లభిస్తుంది. ఈ నామాలని అందరూ కూడా ప్రతినిత్యం కూడా చదువుకోండి. జాతక దశలో గురువు అంతర్దశలో ఉన్న, గురు మహాదశ జరుగుతున్న వారు, అలాగే ధనానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి, గృహశాంతికి కూడా ప్రతినిత్యం ఈ గురుగ్రహ నామాలు చదువుకుంటే ఇంట్లో అందరికీ కూడా గురుబలం వల్ల ఆ ఇల్లు, ఆ మనిషి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు.